ఆయన అందరికీ నమస్కారం. నేను మీ క్యాబ్ డ్రైవర్ సాయిని. మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే ఈరోజు మనకి శ్రీశైలం ట్రిప్ పడ్డది. తమ్నెల్ చూసినట్టున్నారు ఆల్రెడీ మొత్తం అందరూ. మనము ఒక మాట చెప్తున్నాను ప్రతి ఒక్క డ్రైవర్ సోదరులకు అందరికీ, అన్న శ్రీశైలం ట్రిప్పు మీకు పడితేనే ఓడి 3000కు పోయి 2000కు పోయి ఆడ ఆగం కాకూరు. ఎందుకంటే లాస్ట్ టైం ఇదే కస్టమర్ని 4000కి తీసుకుపోయారంట. కస్టమర్ నా పాత కస్టమర్ అయిన శ్రీశైలంకి వేరే క్యాబ్లలో పోయి ఆయన మస్తు స్ట్రగుల్ అయిపోయాడు. ఆయన అన్నాడు, అన్న వద్దన్న నువ్వే రా నాకు, అలా ఫ్యామిలీ అంట. అందరికీ నమస్కారం. ఈరోజు మన భుజగుండని వేసుకొని శ్రీశైలం పోతున్నాం. ఈ బ్లాగ్ అనేది నేను కంపల్సరీగా తీస్తా. పికప్ ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి మనమైతే పికప్ ఇంకో రైల్వే స్టేషన్కి కొంచెం దూరంలోనైతే ఆగినాం. కస్టమర్ రాగానే పోయి పికప్ చేసుకొని శ్రీశైలం అయితే పోవాలి. ఏమనుకోకూరి క్లారిటీ రాకపోతేనైతే ఇదైతే పక్కా వీడియో మొత్తం బ్లాగ్తో నేను అప్లోడ్ చేస్తాను. శ్రీశైలం ఎంత వస్తుంది, మనకి ఎంత మిగులుతుంది. మీరు చాలామంది డ్రైవర్లు, కొత్త డ్రైవర్లు తక్కువ ధరలలో పోతురు. అట్లా పోకూరన్నా, ఎందుకంటే చాలా వరకు లాస్ ఉంది ఆడ. ఇంకో వీడియో అనేది పెడతా చూడు, పికప్ అయ్యేది చూద్దామన్నా. మనకైతే 9000 మాట్లాడుకున్నాం మొత్తం శ్రీశైలం రౌండ్ ట్రిప్. వచ్చేటప్పుడు 1000 2-3 గుళ్ళు చూపిస్తే చాలా అయిపోతుంది. శ్రీశైలం పోయి అట్టు 12 అవుతుంది. నిద్ర కూడా లేదు అసలు. ఇంతగానో బాధ అనిపిస్తుంది. నిన్నటికి నేను పండుకోలే కూడా వండుకోలే, అయినా కానీ పోతున్నా. ఇంకేం చేస్తాం, దొరికినప్పుడే సంపాదించుకోవాలి. వచ్చిన రోడ్ అయితే ఎంతగానం డార్క్ ఉందంటే అంత డార్క్ ఉంది. మొత్తం మొత్తం ఎంత సున్సాన్ జంగల్ లెక్క ఉంది. ఎవ్వరు లేరు ఇక్కడ. అంత ఘోరంగా ఉంది రోడ్ అయితే. శ్రీశైలం రోడ్ చూడవచ్చు మీకు. మొత్తం డేంజర్గా ఉంది రోడ్ అయితే. 1 వే మొత్తం. 1 వేలో 2 వేస్ ఇచ్చారు అంతే. కానీ రిస్కే అన్న ఈ రోడ్ అయితే. మధ్యలో ఏం లేదు, ఇప్పుడు పెద్దగా లేదు. చాలా డేంజర్ ఉంది శ్రీశైలం రోడ్డు. ఇంకా ముందు చూడాలి ఇంకెట్లుంటుందో. అయితే శ్రీశైలం అడవిలోకైతే ఎంటర్ అయినాం. మనకు వచ్చేసి ఇంకా చూపిస్తలేదు, రూటింగ్ అవుతుంది, సిగ్నల్ లేదనుకుంటా. కానీ ఇదంట ఫారెస్ట్ ఏరియా అనంట. మొత్తం పులిలు గిల్లులు ఉంటాయంట. పిచ్చలు నెత్తికి ఎక్కుతున్నాయి అనుకోరాదు, ఏం అర్థమవుతలే. రోడ్ అయితే ఎంత డేంజర్గా ఉందంటే నాకే పిచ్చిలు వేస్తుంది. ఎంత డేంజర్గా ఉంది రోడ్ అయితే. మొత్తం ఘాట్ రోడే. తాము చెప్పేస్తారు పులిలు शेरा गिरा रहता बोल के पहले बोल दे रहे क्या चलने के नहीं శ్రీశైలం में तो गानी हर भगवान का घाट ही है. भीमा शंकर, गिरनेश्वर, पूरा घाट. लास्ट में घाट पड़ ही जाता है. భయం అయితే నాకైతే. ఘాట్ రోడ్ అది. అడవి లెక్కన ఉంది. చాలా ఉంది అయితే. ఒక బండి లేదు, ఒకటి ఏం లేదు. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది. అయితే మరీ ఘోరంగా ఉన్నాయి శ్రీశైలంలో. इधर ही है ना भैया पूरा घाट रोड? नहीं, जंगल में भी है. इससे बड़ा जंगल क्या है भैया? वो चाय वाला तो बोला इससे पहले जहाँ चाय पिए थे बीच में सूडो से मेरे ट्रक जा रहा ना. अब शांति हो रहा, ट्रक जा रहा बोल के. ये अकेला जाए तो डर जाता इधर. పిచ్చలు నెత్తికి ఎక్కినాయి అనుకో అన్న. ట్రక్ అయినా లేకపోతే నాకు అర్థమైతే లేదు. మెల్లగా పోతురా. అసలు రోడ్ అంటే అమ్మ ఇంత డేంజర్ ఉంటుందని నేను పడిశాను కూడా. అమ్మ ఏం రోడ్డు ఏమో ఇది. बॉर्डर आई. बॉर्डर
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బోర్డులు పెడుతుండ్రు జింకలు ఉంటాయి ఆడ మెల్లనే పోతాం మన బండ్ల మీద వస్తారు ఇంత డేరు వస్తున్నాం అలా దిగును क्या है कि भैया गाड़ी के ऊपर आ रहा है शेरा रहने के टाइम पे इधर शेर आ रहा है था लड़की लड़का आ रहा क्या है कि सोच लीजिए कहाँ घूम रहे हो दिल में डर नाम का चीज नहीं है वही बोल रहा हूँ मैं भी लड़की लड़का एक्टिवा में घूम रहे ఇప్పుడు చాలా మాకైతే పిచ్చర్లు నెత్తికి ఎక్కుతున్నాయి ఏం రోడ్డు ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా సుక్కలు కనబడుతుంది బండ్ల మీద ఎంత డేరుగా వస్తుంది చూడండి जाना होगा भी आराम से 1.5 घंटा सो जाने का 1.25 घंटा देखिए सब रुका हुआ बस आप बस में आए तो भी बहुत लेट हो जाता था 4 बस చూడొచ్చు మీరు 4 बस है, सब रुका हुआ మొత్తం అన్నీ ఆగిపోయి ఉన్నాయి इन्हें चेक पोस्ट सब आंध्र प्रदेश इसका है पूरा उधर का ही है भैया చూడొచ్చు అన్న వైలెట్ పక్కలు వేసుకొని అన్నారు एसी बस कोई नहीं है ఆమె సైడ్ एसी भी है సైడ్ దబాయిందాం चलिए चलिए यही इधर ही लास्ट इधर एक ही वही चलिए पहले पूछ के आएगा नहीं वही है ना चालू रहने दीजिए नहीं 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 ओवर हिट हो गया भैया व्हीकल हैं? व्हीकल हिट हो गया ओ ठीक है बंद कर दीजिए చూడొచ్చనా మనమైతే బార్డర్ కాడికి అయితే మనమైతే శ్రీశైలం బార్డర్ మీదకి అయితే వచ్చినాం గేట్లు బంద్ చేసారు మళ్ళా కరెక్ట్ 6 గంటలకు గేట్లు తెరుస్తారంట గేట్లు తెరగానే స్టార్ట్ అయిపోతాం మనమైతే బార్డర్ దగ్గరకు వచ్చినాం ఛాయ్ తాగాలి ఇప్పుడు బార్డర్ అయినా నువ్వు అయితే అడిగినాం మేము అడిగితే మాకైతే 6 గంటలకు ఓపెన్ చేస్తారని చెప్పిండు అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతాం మనకైతే శ్రీశైలం అన్న కలిసిండు ఆయన కూడా ఉప్పల్కి వెళ్ళి వచ్చి ఏడికి వెళ్ళి వచ్చినా అన్న ఉప్పల్కి వెళ్ళినా మనకంటే 3000 ఎక్కువ ఉంది అంతే మన రేటే హై ఉంది అంతేనా ట్రావెల్స్ వాళ్ళు గంటనే ఉంటారటవా చూడొచ్చా మనమైతే శ్రీశైలం దగ్గర చెక్ పోస్ట్ కాడ ఉన్నాం 6 గంటలకు బయటికి పోతాం ఇంకా గంట సేపు వెయిటింగ్ ఉంది ఇంకా ఘాట్ రోడ్ ఎక్కే వీడియో కూడా పెడతాం మీకు అందరికీ మనమైతే అవుట్ మనకి శ్రీశైలం గేట్ అనేది లేవట్టారు అంటే మినిమం 6కే కానీ మాకు 5:44కి లేవట్టేసారు గేటు అయినా ఇప్పుడు వచ్చేస్తున్నాం శ్రీశైలం ఘాట్ రోడ్ అంతా చూపిస్తాం మీకు మళ్ళీ పక్షులు అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తా మంచి వెదర్ ఉంటుంది చూడండి పులి కనబడితే చూపిస్తా నాకైతే ఉడుకుతున్నాయి ఇది చూడాలనుకోవట్లే పులి కాకుండా వేరే జింకలు గింకలు ఉంటే కూడా చూపిస్తా మంచిగా ఉంటుంది మీకైతే రోడ్ అనేది చూపిస్తా చూడండి మీకు అందరికీ ఘాట్ రోడ్ వచ్చే వరకు ఘాట్ రోడ్లో స్టార్ట్ చేస్తా వీడియో ఎందుకంటే ఫోన్ హీట్ అవుతుంది ఏమనుకోకండి మనమైతే బార్డర్ అనేది క్రాస్ చేస్తున్నాం ఇక మనం అమౌంట్ కట్టాలి చూడండి కోతిలు చూడండి కోతి 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 देखो बंदर కోతి इसीलिए नहीं कोती। आने देता है ना अभी तक बैठा हुआ కోతి 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 జై శ్రీరామ్ शेर चीता सब है इसमें सब पर दिखता वो लोग दिख చూడొచ్చానా భయానక టర్నింగ్లు ఉన్నాయి అసలుకి అర్థం కాని పరిస్థితి ఉంది అయినా కానీ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నాం మేమైతే
नहीं इधर डेंजर एरिया भैया अब समझ लो अब बात मेरे को हाँ ठीक है याद చూడొచ్చా మీరైతే ఇంత ఘాట్ రోడ్ ఎట్లుందంటే शीशा एकदम ब्लॉक कर दो మనం కట్టు కొడితేనే బరాబర్ వెళ్తుంది బండి घाट रोड అంటే सुक्का हाँ हमको एक आदमी बोला था वो पारा जो थ्री किया हुआ जो क्या आरोप बांधती वो बोला था वहाँ पे చూడొచ్చు మీకు ఘాట్ रात రోడ్ में नहीं ఎట్లుందంటే जाता गाड़ी दिन में जाता है एक दिन रुकना पड़ेगा చూడు మొత్తం 10 साल पहले ही बोला మొత్తం చుట్టూ ఏమో కటింగ్ అవుతుంది అసలుకి ఏ లెవెల్ ఉంది కటింగ్ అయితే మీకు ఘాట్ రోడ్ అంటే ఎట్లుంటుంది ఇంకా ఘోరంగా ఉంటుంది మొత్తం అసలుకి బండి తిప్పే ఎక్స్పీరియన్స్ ఉంటేనే అది ఇట్లా రావాలి లేకపోతే వచ్చి కూడా వేస్టే మొత్తం డేంజర్గా తిప్పాలి బండిని చూడొచ్చు కోతిల్ अंदर జై శ్రీరామ్ रोडे में बैठ जाते हैं रात भर मतलब रोड में रहते हैं శ్రీశైలం ఎట్లుందంటే మరి ఘోరంగా ఉంది రన్నింగ్లు అలవాటు ఉంటేనే శ్రీశైలం రావాలి లేకపోతే వచ్చి కూడా వేస్టే మీరు కానీ రోడ్డు చూస్తారు ఎట్లుందో కట్లా తిప్పాలంటే చుక్కలు అవపడతాయి ఒక్కొక్కరికి ఫోన్ ప్లేట్ వాళ్ళు కూడా బాగానే తిప్పుతారు మొత్తం నాగరాజులకి నాగరాజ కూడా ఉంటారంట స్పీడ్ हिरन भी है అవు यहाँ कार्तिक भगवान आकर के तब रहने लगे थे गणेश जी से आ रहे थे तो यही पहाड़ पे मंदिर तब ना शंकर जी यहाँ आए मनाने के लिए शिव पार्वती दोनों ये पार्वती जी का भी है एक साथ है जैसे हुआ तेरा भीमा शंकर में ना देखा शिव पार्वती दोनों थे लिंग में ही थे ఇప్పుడు ప్లేన్ ఉంది కానీ మధ్యలో స్పీడ్ బ్రేక్ చూడొచ్చు మొత్తం కంప్లీట్ ఘాట్ రోడ్ ఇది మన స్పీడ్ బ్రేకర్ ఇక్కడ शीशा खोल के चल मालूम नहीं होता भैया अगर वो उधर ही रखे तक कानून शीशा बंद कर लेके गाड़ी चलाओ लिखा हुआ इधर बारिश गिरा भैया वही तो बिजली कड़क रहा था बारिश हुआ इधर ये जंगल में गिर के क्या करते కోతులు చూడండి అది కోతులే కనబడుతున్నాయి కానీ ఈ పెద్ద పెద్ద పక్షులు అసలుకే కనబడట్లేదు सब अब धीरे धीरे भागेगा आगे जी 18 किलोमीटर आगे 77 था ये आंध्र प्रदेश का गाड़ी लग रहा है रुकेगा अब सामान बहुत ज़्यादा है गाड़ी छोटा है उधर से भी रास्ता होगा
आगे कोई नहीं है। हम पूरे बंदर दिख रहे, शेर नहीं दिख रहे क्या भैया? क्या दरकार है देखने का? देखना भैया एकदम ही చూడు జరగాను కూడా జరగట్లేదు చూడు కోతి కోతి ఇంకా కొంచెం దూరం ఉంది శ్రీశైలం డ్యామ్ మస్తు ఉంది కూడా వ్యూ పాయింట్ అయితే పొద్దు అలా మస్తు ఉంటుంది వ్యూ పాయింట్ అయితే నాకైతే మస్తు అనిపించింది చూడొచ్చు ఇంకా వాటర్ ఫేమ్లో కూడా మొత్తం అయితే చూడొచ్చు ఇంకో డ్యామ్ ముంగిసా కూడా అండి ఇంకో ఇప్పుడు ఆ రోడ్ ప్రకారంలో ఘాట్ రోడ్డు ఆ రోడ్డు ప్రకారంలో పోయి అట్లా తిరిగి అట్లా వాళ్ళు ఎట్లుంది చూడండి ఘాట్ రోడ్ మొత్తం మీకు కనబడుతుంది